మహబూబాబాద్ జిల్లా రాజోలులో దారుణం చోటు చేసుకుంది. చిట్టిబాబు అనే వ్యక్తిని ఒప్పించి అతడి కిడ్నీ అమ్ముకున్నారు కొందరు వ్యక్తులు. కిడ్నీ అమ్మిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టిబాబు పరిస్థితి విషమంగా మారింది. అతన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిట్టిబాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. కిడ్నీ అమ్మిన విషయం తమకు తెలియదంటూ కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కిడ్నీ అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్ జరిగింది అని ఆరోపిస్తున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు. నేను మొత్తం నేను చూసుకుంటా, నీకు ఏమన్నా నేను చూసుకుంటా అని ఆయన చెప్పి మాయమాటని చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి ఆయన కిడ్నీ తీసి ఎవరికో మన చంద్ర అనడానికి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం చేసారు, వాళ్ళు ఏమంటారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము మొత్తం రవి చేస్తున్నాం, మీకు ఎలాంటి ఆపదలు మేము చూసుకుంటాం, మనకి 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పారు, ఇల్లు జాగా ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా దగ్గర రాగానే వాళ్ళు పైసలు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, హాస్పిటల్ పడవచ్చు చూడట్లేదు, ఏం చేయట్లేదు. దాని తర్వాత ఏంటంటే నిన్న 50 తీసుకుని వచ్చాడు. ఆ 50 తీసుకుని వచ్చి కూడా మీరు సంతకం పెడితే 50,000 ఇస్తా అంటాడు. ఇప్పటి నుంచి ఎటువంటి సంబంధం లేదు మాకు.